మెల్లగరా అలా హెల్ప్ చేశాడు. అసలు లోపల దర్శనం అయితే నేను ఏడ్చేశాను, మొత్తం తడిచిపోయినా, మొత్తం ఏడుస్తూనే ఉన్నాను. భయ్య పడిపోయాడు గుమ్ముల. పైకి వెళ్ళిపోతాం 40 minutes బైక్ అంటే కొండ బైక్ అంటే వర్షం పడ్డది. ఇట్లా మేము దిగినామా వర్షం అయిపోయింది. క్రేజీ. ఈ ఏరియా మొత్తంలో హైలైట్ ఏంద్రా అంటే ఏడ చూడు జనసేన పోస్టర్లే, పవన్ కళ్యాణ్ పోస్టర్లే, ఏడ చూడు క్రేజీ ఉంది. దర్శనం చేసుకోండి, మొక్కుకోండి. నుంచి కాఫీ కాఫీ కాఫీ. గుడ్ మార్నింగ్ ఫెలాస్, వేకప్. అందరికీ గుడ్ మార్నింగ్. సో మ్యాటర్ ఏంటంటే టైం వచ్చేసి ఎంత అవుతుంది భయ్య? 10 టైం వచ్చేసి 10 అవుతుంది. మ్యాటర్ ఏంటంటే మేము 4:30కి లేచి 5:30కి గుడికి పోదామని అనుకున్నాం సింహాచలం. ఈరోజు 4:30కి లేవడం కాదు కదా, 9:30కి లేచినాము. లేచిన కాడ నుంచి నాకేమో జ్వరం మొత్తం బాడీ అంతా అసలు సహకరించట్లేదు. జ్వరం వచ్చే ముంగలు ఎట్లయితుంది అట్లా అవుతుంది. వీళ్ళతో వర్కౌట్ లేదో ఇలా ఫుడ్ ఏందో, చేతులేమో డేంజర్ నొప్పులేస్తున్నాయి. ఆర్మ్స్. 3 in 1 స్నానం అంటే బ్రషింగ్, వాష్రూమ్ అంటే పైకానా, ఇంకోటి లాస్ట్కి స్నానం. సో ఇవన్నీ ఒకటేసారి బాత్రూంలో కొట్టేస్తే 20 minutesలో అయిపోతుంది. సో మనం ఫాస్ట్ కొట్టేసి, భయ్య ఆల్రెడీ కొట్టేసిండు 2 in 1 కొట్టేసిండు ఆయన. ఇంకొకటి మిగిలిన స్నానం నేను అయిపోయినాక కొట్టేస్తాడు. నేను ఈ పాటి నాకు జ్వరం వచ్చినట్టు అవుతుంది. ఆయన తలకాయ గిప్పమంటుంది. చేయొత్తరా బాబు జర బాయ్ అమ్మని. మెల్లగరా, మెల్లగా స్క్వీజ్. కక్ష పెట్టుకుని వచ్చినట్టు వచ్చుతున్నాడు. అమ్మా ఇది మజల్సా ఇంకేమైనా అంత స్ట్రాంగ్ ఉన్నాయి. ఎంత హార్డ్ ఉన్నాయి భయ్య, చేతికి అందట్లేదు. 2 చేతులు పట్టాల్సి వస్తుంది. మెత్తగా ఉంటాయి నా మజిల్ సబా చేతి దిగాడు. సరే ఇప్పుడు నేను వెళ్ళి జ్వరం వచ్చినట్టు యువసబ్ గైస్, నిన్ను చూసిరనుకో అయితే 3 in 1 కొట్టేసిన ఇందాక చెప్పినట్టు. స్నానం, బ్రషింగ్, వాష్రూమ్, పైకానా. సో ఇది కొత్త షర్ట్ అనమాట మా వాడిది. ఇదే ఈ నో బ్రాండ్లో దిస్ ఈజ్ మై ఫేవరెట్ షర్ట్. చాలా 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 బాగుంటుంది. మన భయ్య కూడా బాగా నచ్చింది, మన భయ్య కూడా. ఒకసారి చూడండి మీరే. లైటింగ్స్ వేస్తా. నాకు ఈ ప్రింట్ చాలా నచ్చింది. షర్ట్ ఫీల్. ఒకవేళ మీరు జిమ్కి వెళ్ళి మంచి లోడాస్ టీషర్ట్లు వేసుకోవాలని సోకుంటే ఇది అయితే కొనుక్కోవచ్చు. తెలుసు కదా, నిన్న చూసారు కదా వీడియోలో, ప్రీవియస్ వీడియోలోకి ఇవే మన సప్లిమెంట్స్. ఇప్పుడు ఈ సప్లిమెంట్లు వేసుకొని వే ప్రోటీన్ మన భయ్యాకి బాగా నచ్చింది వైట్ చాక్లెట్ ఫ్లేవర్. నేను చెప్పాను కదా దట్ ఈస్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్లేవర్స్ అని. ఇక భయ్యా మన కోసం ఫ్రూట్స్ కూడా కట్ చేసేసిండు. ఈ ఫ్రూట్స్ తినేసి కొంచెం వే ప్రోటీన్ తాగేసి పాలు కూడా తెచ్చిండు పొద్దున్నే లేచి. నేను మాత్రం బరెలా ఇంట్లో వండుకున్నాను. కాఫీ కావాలి బాయ్, కాఫీ. వీఆర్ డయింగ్ ఫర్ కాఫీ. నిన్నైతే రాత్రి మీకు చెప్పలేదు కదా, రాత్రి నిన్న పెద్ద స్టంట్ అయింది. ఒక 2 గంటలు తిరిగినాం కానీ కాఫీ దొరకలేదు ఇక్కడ. ఇప్పుడైతే కాఫీ ఒకటి కావాల్సిందే. నేను ఎట్లున్నా నా వాయిస్, నేను జ్వరం వచ్చేసిందిరా బాబు. దిష్టి తాకింది గైస్, దిష్టి. ఎవడు పెట్టాడు రా బాబు, మీరేం పెట్టర్లే మంచోళ్ళు కదా. సరే అయితే ఛార్జింగ్ పెట్టేస్తాయి ఇది. ఓకేనా బాయ్. ఇప్పుడు సింహాచలం వెళ్తాం భయ్యా స్నానం చేసి వచ్చాక. నేను ఆల్రెడీ రెడీ, మా ఫాస్ట్ ఉంటుంది రెడీ. ఓకేనా? ఓకే గైస్ బాయ్. రెడీ అయ్యాం, ఓపెన్ అవ్వట్లేదు. పద రెడీ అయిపోయాం గైస్. గుడికి వెళ్ళిపోతున్నాము, దేవుడి దగ్గరికి. సో మై ఫోనింగ్స్, కవరింగ్స్. భయ్యా అయితే మంచిగా నీట్గా రెడీ అయిపోయాడు. నీట్గా ఇన్షర్ట్ వేసుకొని, షూస్ వేసుకొని, సోక్స్ రెడీ అయ్యాడు. మనమేమో పిచ్చి పూకోడు లెక్క. ఫోన్ చేయి అదే అనుకుంటా, ఆ షిఫ్ట్ అనుకుంటా. అదే
మనమేమో పిచ్చిపోకొని లెక్క ఓ పాం షర్ట్లు వేసుకొని ప్యాంటు చూసే చెప్పులు. జ్వరం వస్తుంది, మొత్తం వర్షం పడుతుంది. పెద్ద హీరోలా కళ్ళద్దాలు తెచ్చుకున్నాను కానీ జ్వరం వస్తున్నట్టు అవుతుంది, వర్షం పడుతుంది. భయ్యా నా ఫ్రెండ్స్ ఇట్లా లేకపోతే కక్కేస్తా, కక్కేస్తా లేకపోతే నేను ఇక్కడే ఉంటా ఫ్రెండ్లో. అన్న జర్ర ఏసీ ఆఫ్ చేయాలా? ఆఫ్ చేసాను ఒక 2 minutes ఆఫ్ చేయాలా? డీజిల్ కారా? డీజిల్ జర్ర డీజిల్ కార్లో ఏసీ జర తిప్పుతుంది ఫస్ట్ స్టార్టింగ్లో. లేదు ఇప్పుడు కొద్దిసేపు పర్లేదు, తర్వాత వేసుకున్నాం ఏసీ. అట్లా చల్లగానే ఉంది అది గోయిస్. డీజిల్ కార్ పడదు మనకి, ఇది లౌడర్ లొకేషన్ ఉంది. డీజిల్ కార్ పడదు, ఓన్లీ పెట్రోల్ కార్లో ఎక్కాలి, బస్సులు ఎక్కను, పెద్ద సంత ఉంది మనకి. ఎంత టైం పడుతుంది అన్న? 40 minutes పైకి వెళ్ళిపోతాము. 40 minutesలో బైక్ అంటే కొండ బైక్ అంటే నిన్న కూడా నేను ఇట్లా అన్నా కదా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాము అని. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం అనొద్దురా, దేవుడి దగ్గర దర్శనానికి వెళ్తాము అని అంటున్నాను మా ఫ్రెండ్స్. నాకేమో అదే అన్నావు నువ్వు ఇందాక కూడా అదే అన్నా. మనం అవునరా బాబు, కాఫీ నిన్న రాత్రి నుంచి కాఫీ సింక్లో యో గైస్, మనమైతే సింహాచలం వచ్చేసినాము. నడుచుకుంటూ కొండ ఎక్కుతున్నాము, అంటే నడుచుకుంటూ కాదు, కాఫీ కోసం వచ్చాము. కాఫీ లేకపోయింది నిన్న నుంచి, మా కాఫీ గోల తట్టుకోలేకపోతున్నారు ఎవరు. సో ఇక్కడ చూడండి చాలా బాగుంది. ఇదైతే క్రేజీగా ఉంది కదా బై. అక్కడ ఒక టవర్ ఉంటుంది, టవర్ చూడండి, ఈ టవర్ చూడండి ఒకసారి నీట్గా అందులో మబ్బుల్లో కలిసిపోయింది. మన భయ్య చూపిస్తాను ఎవరో సబ్స్క్రైబర్ సారీ మన ఫాలోవరు చాలా మంచిగా రిసీవ్ చేసుకొని రండి భయ్య కాల్ నెంబర్ ఇచ్చి నిన్న నైట్ నుంచి మెసేజ్ చేస్తున్నారు ఎప్పుడు వస్తారు అని చెప్పేసి. చాలా మంచిగా అనిపించింది. దర్శనం చేసుకోండి, మొక్కుకోండి, అదృష్టం ఉండాలి నిజంగా. కానీ నిజంగా ఇదే చెప్దాం అనుకున్నా గైస్. నాకు పొద్దున్న లేవగానే ఫుల్ జ్వరం వచ్చినట్టు అయింది, కానీ ఇక్కడికి వచ్చాక చూడండి నేను ఎంత మంచి మాట్లాడాను. మీరు ఫస్ట్లో చూడండి, ఇప్పుడు చూడండి. ఇంకోటి ఫుల్ వర్షం పడ్డది, ఫుల్ ఎట్లా పడ్డది చూసినావా? ఫుల్ వర్షం పడ్డది. ఇట్లా మేము దిగినామా వర్షం అయిపోయింది. క్రేజీ. ఏదో స్టైల్ దిగుతున్నారు అనుకోకండి, నిజంగానే అయ్యింది గైస్. ఫుల్ వర్షం పడుతుంది, వచ్చేసినాం. కానీ మన ఫాలోవర్ ఒక భయ్య నిన్నటి నుంచి మెసేజ్ చేశాడు పాపం, భయ్య మీరు వచ్చినప్పుడు ఫోన్ చేయండి అని చెప్పేసి. సో ఆయన ఇక్కడ టెంపుల్లో వర్క్ చేస్తారంట. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడైనా కాంటాక్ట్ అయిపోండి. మీ పేరు భయ్య? ప్రేమ్. సో భయ్య అయితే తీసుకెళ్ళిపోతున్నాడు దేవుడి దగ్గర కాదు, దేవుడి దర్శనానికి. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు, వీళ్ళిద్దరే. వెళ్ళిపోయి దర్శనం చేసుకొని ఇంకా తెలుసు కదా వీళ్ళ ఇల్లు ప్లాన్ ఉంది. కొంచెం ఇక్కడికి వచ్చిన తర్వాత ఊపిరి బాగానే వస్తుంది. కిందక జ్వరం వచ్చిండే బ్రో, ఫుల్ ఫీవరిష్గా ఉండే. ఇక్కడికి వచ్చాక కొంచెం మంచిగా అనిపిస్తుంది. కెమెరా అలో చేయరు, ఆపేస్తాయి. ఓకేనా, బాయ్. మేమైతే ఇప్పుడు గుడి దగ్గర ఉన్నాము. మన భయ్య ఈయనే అనమాట. సో ఈయన మనకి చాలా హెల్ప్ చేశాడు. అసలు లోపల దర్శనం అయితే నేను ఏడ్చేశాను, మొత్తం తడిచిపోయినా, మొత్తం ఏడుస్తూనే ఉన్నాను. విఐపి దాంట్లో నుంచి తీసుకొచ్చినాడు, చాలా చాలా మంచి అనిపించింది. చాలా థ్యాంక్ యూ బ్రో. నేను అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను, నాకు చాలా అసలు అంత మంచిగా అవుతుందని కూడా అనిపించలేదు. చాలా మంచిగా అనిపించింది. ఎప్పుడు లోపలికి కూడా వెళ్ళలేదు, లోపల తీసుకెళ్ళిపోయాడు. సో ఇక్కడ కబస్తంభం దగ్గర నిలబడి ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. సో మీరు కూడా ఎప్పుడైనా వస్తే భయ్యకు మెసేజ్ చేసేయండి. నేను ఇన్స్టాగ్రామ్లో కింద ఇన్స్టాగ్రామ్ లింక్ అయినా కానీ ఏదైనా పెట్టేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సీరియస్లీ అసలు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మొన్న శ్రీశైలం పోయినా బ్రో, శ్రీశైలంలో ఇంత మంచిగా కాలేదు. ఎందుకంటే నార్మల్గా వెళ్ళే ఫాస్ట్గా అయిపోయింది, 2 minutesలో అయిపోయింది. కానీ ఇంత మంచిగా అనిపించలేదు. నేను ప్రతి ఒక్క గుడి చూపించి ప్రతి ఒక్క
మండపం చూపించి అక్కడ దగ్గర తీసుకెళ్ళి దాన్ని వెనుకున్న కథ చెప్పి అంతా చాలా బాగా చేయించారు. చాలా మంచి అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఎన్నిసార్లు చెప్పినా తక్కువే, ఎందుకంటే దేవుడి దర్శనం అంటే అంత ఈజీ కాదు. మీరు నన్ను చూడవచ్చు, పొద్దున్నేమో జ్వరం వచ్చిన వాళ్ళే చూస్తూ పడ్డా, ఇప్పుడు చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాను. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. మీరు కూడా ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టము. నువ్వు ఎట్లా అంటావు? మన చక్రిబాయ్ ఎట్లా అంటాడు? సో గైస్ మనకైతే వచ్చేసాడు అని అంటాడు. మన ఎట్లుండే అంటే యో వాట్సప్ గైస్. ఇంకెవరు మన ఎవరు కౌశిక్ బ్రో ఏమంటాడు? యో వాట్సప్ గైస్. థంబ్నైల్ చూస్తే మీకు అర్థమైపోయాడు. గుడ్ మార్నింగ్ ఫెలాస్, వేకప్. ఎవరుంటారు? దర్శనం అయితే చాలా 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 నెక్స్ట్ లెవెల్ జరిగింది. నా జీవితంలో ఇంత మంచి దర్శనం ఎక్కడా జరగలేదు, మా ఇంటి పక్కన ఉన్న గుడిలో తప్ప. అసలు ఎంత బాగా జరిగిందంటే ప్రతి ఒక్క దగ్గర చూపించి ఆయన ఎంత మంచి చూపించాడు అంటే నాకైతే అసలు లైఫ్ టైం ఫ్రీ మెంబర్షిప్ మనకి. ఇంకా చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ టైం పేరెంట్స్తో తీసుకురమ్మన్నాడు. అన్నదానం కూర్చోబెట్టాడు. అన్నదానంలో పప్పు అయితే క్రేజీ ఉండే, పప్పు క్రేజీ ఉండే కదా భయ్య. పప్పు అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా సింహాచలం మీరు వస్తే మాకు ఖచ్చితంగా సింహాచలం ప్రసాదం పులిహోర అయితే ఆబ్వియస్లీ సూపర్గా ఉంటుంది. ఇంకా పప్పు అయితే అన్నదానం ఖచ్చితంగా కూర్చోండి, పప్పు చాలా బాగుంటుంది. ఇంకా మధ్యలో ఒక ఆంటీ వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఫోటోలు తీయమన్నారు. ఫోటోలు తీయమంటే నేను ఫోటో తీస్తుంటే ఆ బ్రో ఉండి మీకు చాలా అదృష్టం ఉండాలి, ఆయన చాలా బాగా ఫోటోలు తీస్తాడు అది అని అంటే, ఆంటీ వాళ్ళు సరిగ్గా తీయడా అని అన్నాడు. ఆంటీ వాళ్ళు కూడా మంచి సరైన సర్కాజం ఉంది వాళ్ళ దగ్గర. ఫోటో తీసిన తర్వాత ఇంకా మంచిగా చాలా బాగా తీసావు బాబు అది అన్నారు. ఇక చాలా బాగా తీసావు, సేమ్ నీలాగే అందంగా తీసావు బాబు. ఈయన ఎక్స్ట్రా మసాలా యాడ్ చేస్తున్నాడు. వెళ్ళి నిజంగానే అన్నారు ఆంటీ వాళ్ళు. మళ్ళీ మన గొప్పలు మనం తెంకోదని ఊరుకుంటున్నాం. కానీ అది లోపల ఉన్నప్పుడు అయితే ఏడ్చేసాను నేను, ఫుల్ చెమట. ఇంకా దేవుడి దగ్గరికి వెళ్తే మీకు తెలుసు కదా, గర్భగుడిలోకి తీసుకెళ్ళాడు మంచిగా. లోపలికి వెళ్ళి దేవుడిని ఇంత దగ్గర నుంచి చూసినాము. ఇంక ఈరోజు లక్షవారం ఈరోజు ఎవ్రీ థర్స్డే ఉంటుందంట మనకి. అది కూడా కలిసి వచ్చింది చాలా బాగా. లోపలికి వెళ్ళి నిలబడి ఉగ్ర నరసింహ అవతారం కదా, ఫుల్ వేడిగా ఉండే. నేను మొత్తం తడిచిపోయినా, షర్టు ప్యాంటు ఏం లేదు అన్నీ తడిచిపోయింది. కళ్ళలో నుంచి వాటర్ కూడా వచ్చేసినాయి. నేనైతే ఏడ్చేసిన. ఏంటి అసలు నాకు ఎప్పుడు ఇలా జరగలేదు. సో ఒక మనిషి మనల్ని అంత నమ్మి అంత మంచిగా చేయడం చాలా చాలా మంచిగా అనిపించింది. ఇంకా గైస్ మన చక్రిబాయ్ ఇంటికి తీసుకొచ్చాడు. మీరు నిన్న ఇంటర్వ్యూ చూసింటే ఆంటీ వాళ్ళు కూడా చూసింటారు. బిర్యానీ చేశారు ఆంటీ, చాలా బాగున్నట్టుంది. చూడటానికి అయితే క్రేజీగా కనిపిస్తుంది. ఎంత బెటరో చూడండి. ఆ సినిమాలో అంటారు కదా బ్రహ్మానందం అంటే ఫుడ్ ఏంటి ఇంత బెటర్ అని, అలాగే ఉంది గైస్ నా పరిస్థితి. ఇదంతా నేను తినలేను, కక్కేస్తా నేను. నీకు తెలీదు, నువ్వు అన్నావు కదా నేను రాత్ర ఎక్కువ తింటే అపరిచితుడు వస్తాడు. ఈ ఏరియా మొత్తంలో హైలైట్ ఏంద్రా అంటే ఏడ చూడు జనసేన పోస్టర్లే, పవన్ కళ్యాణ్ పోస్టర్లే, ఏడ చూడు క్రేజీ ఉంది భయ్యా. మొత్తం పవన్ కళ్యాణ్ పోస్టర్లో మన భయ్యాది కూడా ఉంది. నీకు అది సరిపోతుంది, మీడియం లూజ్ అవుతుంది. నువ్వు మీడియం వేసుకో అంటారా? ఇది ఎలా ఉంది? అమ్మాయిలు లేని బట్టల షాప్లోకి వెళ్ళండి, ఓకేనా? బెస్ట్. ఇంకా అమ్మాయిలు అంటే డోర్లో అందులో పోయి చేసి తలకైనా జిమ్కి కొంచెం జిమ్ పాలిస్టర్ లాగా ఉంది. గైస్ పింక్ షర్ట్లు మీరు కూడా కొనుక్కోండి, బాగుంటాయి. పింక్ ఓన్లీ అమ్మాయిలా కాదు, మనం కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ ఒక పింక్ షర్ట్ ఉంది. నాకు పింక్ అంటే ఇష్టం, పింక్ బాగుంటుంది. భయ్యా 4 షర్ట్లు అయితే కొనేసినాము. 4 టీ షర్ట్లు. మనోడు 2, నేను 2. అన్న మంచి డిస్కౌంట్ కూడా ఇచ్చాడు. సో మీరు కూడా ఎప్పుడైనా వైజాగ్ వస్తే డిఎన్ఆర్ షాప్ అంట, నాకే తెలియదు. నువ్వు హైదరాబాద్లో ఈ కలర్స్ అయితే బాగున్నాయి. ఇది నాది ఆరెంజ్ అండ్ పింక్. పింక్ కొనుక్కోండి మీరు కూడా, ఓకేనా? ఇంకోటి బ్లాక్ అండ్ బ్లూ. ఈయన టోటల్ జిమ్ వైపు వెళ్ళిపోయాడు. ఓకే గైస్, ఇంకా ఇంటికి వచ్చేసినాము. లాస్ట్కి అయిపోయిందిగా. భయ్య పడిపోయాడు గుమ్ముల, లేగుస్తలేడు.
గుమ్మల పండిపోయాడు. నేను కూడా నాకు నిద్ర వస్తుంది కానీ ఇక ఇప్పుడు హాఫ్ అన్ అవర్లో 1 అవర్లో బస్సు ఉంది. సో స్నానం చేసి బట్టలు అన్నీ సర్దుకొని ఇవన్నీ సర్దుకోవాలి. అన్నీ సర్దుకొని మళ్ళీ ఆడ కూడా ఉన్నాయి, అన్నీ సర్దుకొని చలో షాద్నగర్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.